ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి చాలా రోజుల తర్వాత మన ఆంధ్రప్రదేశ్ అండ్ అలాగే తెలంగాణలలో కరెంట్ ఆఫీసర్లలో ఖాళీగా ఉన్నటువంటి ఆఫీసర్స్ ఉద్యోగాలకి ఒక భారీ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. ఒకేసారి మనకి 1543 ఉద్యోగాలను అయితే రిక్రూట్మెంట్ చేస్తున్నారు. 75,000కి పైగానే మీకు సాలరీ ఉంటుంది. ఆన్లైన్ విధానంలోనే అప్లై అయితే చేసుకోవాలి. మేల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ అందరూ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. ఈ వీడియోలో మీకు ఈ జాబ్స్కి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ అండ్ అలాగే ఎలా అప్లై చేయాలో కూడా చెప్తాను. సో వీడియోని ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి ఎండ్ వరకు చూడండి. సో చూస్తున్న వాళ్ళందరికీ చిన్న రిక్వెస్ట్, తప్పనిసరిగా మీ వాట్సాప్ స్టేటస్లో అయితే పెట్టుకోండి. చాలామందికి హెల్ప్ అవుతుంది, ఎందుకంటే చాలా డేస్ తర్వాత వచ్చింది కాబట్టి. సో ఈ నోటిఫికేషన్ అనేది అందరికీ రీచ్ అయ్యే విధంగా డెఫినెట్గా అయితే షేర్ చేయండి. ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి. యొక్క కరెంట్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి జాబ్స్కి ఇంపార్టెంట్ డేట్స్ అయితే చూద్దాము. ఆల్రెడీ మనకి ఇక్కడ అప్లికేషన్ ప్రాసెస్కి సంబంధించి ఇంపార్టెంట్ డేట్స్ ఇచ్చారు. 27th ఆగస్ట్ నుంచి అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ అయింది. లాస్ట్ డేట్ 17th సెప్టెంబర్ వరకు మీరు అప్లై అయితే చేసుకోవాలి. క్వాలిఫికేషన్ అండ్ ఇక ఏజ్కి సంబంధించి కట్ ఆఫ్ డేట్ వచ్చేసి 17th సెప్టెంబర్ అని చెప్పేసి ఇచ్చారు. ఎగ్జామినేషన్ డేట్ అనేది ఇంకా మనకి మెన్షన్ చేయలేదు. ఫర్దర్గా మనకి అఫీషియల్ వెబ్సైట్లో అప్డేట్ అనేది చేస్తారు. సో దీనికి సంబంధించి నేను సపరేట్గా అప్లికేషన్ ప్రాసెస్ గురించి వీడియో అయితే చేస్తాను. సో ఎంతమందికి ఇంట్రెస్ట్ ఉందో డెఫినెట్గా లైక్ చేసి మీరు లొకేషన్ అనేది కామెంట్ అయితే చేయండి. సో చూద్దాం ఎంతమంది ఈ జాబ్స్కి ఇంట్రెస్టెడ్గా ఉన్నారో నాకు కూడా తెలుస్తుంది. కాబట్టి లైక్ చేసి కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వ సంస్థ పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ నుంచి అఫీషియల్గా ఈ యొక్క నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ద్వారా ఫీల్డ్ సూపర్వైజర్స్ అలాగే ఫీల్డ్ ఇంజనీర్స్కి సంబంధించినటువంటి ఉద్యోగాల్ని రిక్రూట్మెంట్ చేయడానికి ఈ యొక్క నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేస్తారు. టోటల్గా 1543 వేకెన్సీస్ని ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ అయితే చేస్తున్నారు. అన్ని క్యాస్ట్ల వారికి కూడా వేకెన్సీస్ అనేవి కేటాయించారు కాబట్టి మీరు ఏ క్యాస్ట్ వాళ్ళైనా సరే ఈ నోటిఫికేషన్కి అప్లై అయితే చేసుకోవచ్చు. మన సదరన్ రీజియన్ అంటే మన ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణకి సంబంధించినటువంటి రీజియన్లలో కూడా వేకెన్సీస్ అనేవి ఉన్నాయి కాబట్టి మీరు ఏ కేటగిరీకి చెందిన వాళ్ళైనా, ఆంధ్రప్రదేశ్ వాళ్ళైనా, తెలంగాణ వాళ్ళైనా, మేల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ అందరూ కూడా ఈ నోటిఫికేషన్కి సంబంధించి అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక్కడ మీరు వేకెన్సీస్ డీటెయిల్స్ని కూడా చెక్ చేసుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణకి సంబంధించి కూడా వేకెన్సీస్ అనేవి కేటాయించాము అని చెప్పేసి సో నోటిఫికేషన్లో వాళ్ళే మెన్షన్ చేశారు కాబట్టి మీరు ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క ఆపర్చునిటీ అనేది యూటిలైజ్ చేసుకున్నటువంటి ప్రయత్నం అయితే చేయండి. ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేసినటువంటి పోస్టులకి అప్లై చేయడానికి మీకు ఉండాల్సినటువంటి ఏజ్ లిమిట్ విషయానికి వచ్చినట్లయితే 17th సెప్టెంబర్ 2025 నాటికి మీకు మినిమం 18 years ఆఫ్ ఏజ్ ఉండాలి. మ్యాక్సిమం ఏజ్ ఏమో 29 years వరకే జనరల్ అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. ఓబీసీ వాళ్ళకి +3 years, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి +5 years ఏజ్ రిలాక్సేషన్స్ అనేవి అప్లికేబుల్ అయితే అవుతాయి. అయితే ఒక నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేసినటువంటి ఉద్యోగాలకి సెలెక్ట్ అయినట్లయితే మీకు ఎంత సాలరీ వస్తుందంటే ఈ యొక్క ఫీల్డ్ ఇంజనీర్స్కి సంబంధించి సపరేట్గా, ఫీల్డ్ సూపర్వైజర్కి సంబంధించి సపరేట్గా కూడా సాలరీ ప్యాకేజ్ అయితే ఇచ్చారు. ఫీల్డ్ సూపర్వైజర్ ఉద్యోగాలకి మీకు యాన్యువల్ ప్యాకేజ్ వచ్చేసి 6.8 lakhs per annum సాలరీ ప్యాకేజ్ అయితే ఉంటుంది. ఫీల్డ్ ఇంజనీర్ పోస్టులకి సెలెక్ట్ అయినట్లయితే 8.9 lakhs per annum వరకు కూడా సాలరీ ప్యాకేజ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇందులో మీకు 35% ఆఫ్ బేసిక్ పే అనేది ఉంటుంది. సో దీంతోపాటు ఎవ్రీ ఇయర్ కూడా మీకు 3% సాలరీ ఇంక్రిమెంట్ ఉంటుంది అని చెప్పేసి చెప్తున్నారు. హౌస్ రెంట్ అలవెన్సెస్, డిఏ, ఈ విధంగా చాలా రకాల బెనిఫిట్స్ అయితే పొందొచ్చు అనమాట ఈ జాబ్స్కి కనుక మీరు సెలెక్ట్ అయినట్లయితే. ఇక్కడ మీకు ప్రతి సంవత్సరం కూడా 12 days క్యాజువల్ లీవ్స్ ఉంటాయి, 10 days సిక్ లీవ్స్ ప్రొవైడ్ చేస్తారు, 30 days ఎర్నడ్ లీవ్స్ని కూడా ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. మెటర్నిటీ లీవ్స్ ఉంటాయి, క్వారంటైన్ లీవ్స్ ఉంటాయి. ఈ విధంగా చాలా రకాల బెనిఫిట్స్ అయితే పొందొచ్చు అనమాట. జాబ్స్కి మనకి సెలక్షన్ ప్రాసెస్ అని వచ్చేసి ఒకే ఒక ఎగ్జామ్ ఉంటుంది. దాని తర్వాత మీకు ఇంటర్వ్యూ అయితే చేస్తారు. సో ఇక జాబ్స్కి సంబంధించి ఇక్కడ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ కూడా ఇచ్చారు. అయితే మనకి రాత పరీక్షలో మీకు ఎటువంటి నెగటివ్ విధానం అనేది లేదు. అన్ని క్వశ్చన్స్కి కూడా మీరు ఆప్షన్స్ అనేవి పెట్టచ్చు అనమాట. ఇక్కడ మనకి ఎగ్జామినేషన్ ప్యాటర్న్ వచ్చేసి టెక్నికల్ నాలెడ్జ్ టెస్ట్, అంటే మీ సబ్జెక్ట్ నాలెడ్జ్కి సంబంధించి టాపిక్స్ పైన 50 questions అడుగుతారు. అండ్ మిగతావన్నీ కూడా కామన్గా ఉంటాయి అందరికీ. యాప్టిట్యూడ్ టెస్ట్ వచ్చేసి 25 questions అడుగుతారు. జనరల్ ఇంగ్లీష్, రీజనింగ్ అండ్ అలాగే క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, జనరల్ అవేర్నెస్, ఈ టాపిక్స్ మీద మీకు ఎగ్జామ్ అనేది పెడతారు. ఇది ఎవరైతే పాస్ అవుతారో వాళ్ళకి నెక్స్ట్ ఏంటి అంటే ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది. ఎగ్జామినేషన్ లాంగ్వేజ్ మాత్రం మనకి ఇంగ్లీష్ అండ్ హిందీ లాంగ్వేజ్లో క్వశ్చన్స్ అనేవి రావడం అయితే జరుగుతుంది. సో ఈ విధంగా ఈ జాబ్స్కి సంబంధించి సెలక్షన్ ప్రాసెస్ అనేది ఉంటుంది. ఈ ఇంటర్వ్యూ వచ్చేసి ఇంగ్లీష్ లాంగ్వేజ్లోనే కండక్ట్ అయితే చేస్తారు. సో ఇంటర్వ్యూ క్లియర్ చేసిన తర్వాత డైరెక్ట్గా మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసేసి ఈ యొక్క వేకెన్సీస్కి అయితే ఎంపిక చేయడం అనేది జరుగుతుంది. సో ఇక్కడ ఎగ్జామినేషన్ సెంటర్స్ కూడా ఇచ్చారు. టోటల్గా మనకి పాన్ ఇండియా వైడ్గా 6 centers అనేవి కేటాయించారు. ఈ లొకేషన్స్లో మీకు ఎగ్జామినేషన్స్ అనేవి కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది. అండ్ అప్లికేషన్ ఫీజు విషయానికి వచ్చినట్లయితే
ఫీల్డ్ ఇంజనీర్స్కి సంబంధించి అయితే 400, ఫీల్డ్ సూపర్వైజర్కి సంబంధించి అయితే 300 రూపీస్ అనేది పే చేయాలి. అయితే ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడి ఎక్స్ సర్వీస్ మెన్ అభ్యర్థులైతే మాత్రం మీరు ఎలాంటి అప్లికేషన్ ఫీ లేకుండా ఫ్రీగా ఆన్లైన్లో అప్లికేషన్స్ అనేవి పెట్టుకోవచ్చు అనమాట. పోస్టులకి సంబంధించి ఎవరు అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు. ఇక్కడ పోస్టుల వారిగా దీనికి సంబంధించి క్వాలిఫికేషన్స్ అయితే ఇచ్చారు. ఇక్కడ పోస్ట్ ఐడి నెంబర్ 487 ఫీల్డ్ ఇంజనీర్స్కి సంబంధించి ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో వేకెన్సీస్ ఉన్నాయి. సో దీనికి వచ్చేసి మీరు ఎలక్ట్రికల్ డిసిప్లిన్లో లేదంటే ఈక్వాలెంట్ డిసిప్లిన్లో బీఈ ఆర్ బీటెక్ ఆర్ బీఎస్సీ ఇంజనీరింగ్ ఎవరైతే చేస్తుంటారో మినిమం 55% ఆఫ్ మార్క్స్, సో వాళ్ళ అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు అనమాట. ఇక్కడ డిసిప్లిన్స్ ఇచ్చారు చూడండి, ఎలక్ట్రికల్ కానీ, ఎలక్ట్రికల్ పవర్ కానీ, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్, పవర్ సిస్టమ్స్ ఇంజనీరింగ్, పవర్ ఇంజనీరింగ్, ఈ యొక్క విభాగాల్లో మీకు ఆ యొక్క క్వాలిఫికేషన్ అనేది కలిగి ఉంటే సరిపోతుంది. అండ్ అలాగే నెక్స్ట్ ఏంటి అంటే ఫీల్డ్ ఇంజనీర్ సివిల్కి సంబంధించి పోస్ట్ ఐడి 488, సో దీనికి సంబంధించి సివిల్ డిసిప్లిన్లో ఆ యొక్క క్వాలిఫికేషన్ కలిగి ఉండాలి. అలాగే ఫీల్డ్ సూపర్వైజర్ 489 పోస్ట్ ఐడి ఎలక్ట్రికల్ విభాగంలో వేకెన్సీస్ ఉన్నాయి. ఈ యొక్క పోస్టులకు వచ్చేసి మీరు ఎలక్ట్రికల్ కానీ ఈక్వాలెంట్ డిసిప్లిన్లో ఆ యొక్క క్వాలిఫికేషన్ అనేది కలిగి ఉండాలన్నమాట. సో ఈ విధంగా మన ఇక్కడ దానికి సంబంధించి డిసిప్లిన్ ఈక్వాలెంట్స్ కూడా ఇచ్చారు. ఫీల్డ్ సూపర్వైజర్ సివిల్ విభాగంలో 498 పోస్ట్ ఐడి, సో దీనికి సంబంధిత విభాగంలో మీరు యొక్క క్వాలిఫికేషన్ కలిగి ఉండాలి. ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్కి సంబంధించి ఫీల్డ్ సూపర్వైజర్ ఉద్యోగాలు పోస్ట్ ఐడి వచ్చేసి 491, క్వాలిఫికేషన్ వచ్చేసి మీరు ఇక్కడ చూడండి బీటెక్ వాళ్ళకి కాకుండా డిప్లొమా వాళ్ళకి కూడా ఛాన్స్ ఉంది. సో డిప్లొమా అనేది ఎవరైతే ఎలక్ట్రికల్ కానీ, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, ఐటీ, ఈక్వాలెంట్ డిసిప్లిన్లో ఎవరైతే డిప్లొమా చేస్తుంటారో వాళ్ళు ఎలిజిబుల్ అనమాట. సో వాళ్ళకి ఇక్కడ దీనికి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఇచ్చారు. అయితే జాబ్స్కి సంబంధించి అప్లై చేసే క్యాండిడేట్స్కి కంపల్సరీగా మీకు 1 year అట్లీస్ట్ పోస్ట్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ అనేది అడగడం అనేది జరిగింది. సంబంధిత డిసిప్లిన్లో మీకు కంపల్సరీగా 1 సంవత్సరం ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలన్నమాట. సో ఇది మనకి ఎలిజిబిలిటీ అనమాట. సో దీనికి సంబంధించినటువంటి మీకు ఎలాంటి ఎక్స్పీరియన్స్ ఉన్న సంబంధిత డిసిప్లిన్లో సో తప్పనిసరిగా అప్లికేషన్స్ అయితే పెట్టుకోండి. ఇక్కడ మీకు ఎలాంటి గేట్ స్కోర్తో పని లేదు, జస్ట్ మనకి ఇచ్చినటువంటి ఎలిజిబిలిటీ ఉంటే అప్లికేషన్ అనేది పెట్టేసుకోవచ్చు అనమాట. ఒకటే ఎగ్జామ్ ఉంటుంది, దాని తర్వాత డైరెక్ట్గా ఇంటర్వ్యూ చేసేసి జాబ్స్ అనేవి ఇవ్వడం అయితే జరుగుతుంది. అండ్ పోస్టింగ్ కూడా మన సొంత రాష్ట్రంలోనే ఇస్తున్నారు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ జాబ్స్ని అయితే మిస్ చేసుకోవద్దు. ఎందుకంటే మన సదరన్ రీజియన్ 1కి సంబంధించి ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ వాళ్ళకి మన సొంత రాష్ట్రాల్లోనే పోస్టింగ్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది. మన 2 తెలుగు రాష్ట్రాలకి కలిపి 207 వేకెన్సీస్ ఉన్నాయి. ఎక్కువ వేకెన్సీస్ అని చెప్పుకోవచ్చు మిగతా స్టేట్స్తో కంపేర్ చేస్తే. ఇక్కడ ఏ పోస్టులకి ఎన్ని వేకెన్సీస్ కేటాయించారో కూడా ఇక్కడ మెన్షన్ చేయడం అనేది జరిగింది. అన్నీ కూడా మనకి మంచి సంఖ్యలోనే వేకెన్సీస్ ఉన్నాయి కాబట్టి తప్పనిసరిగా ఆపర్చునిటీ అనేది యూటిలైజ్ చేసుకున్నటువంటి ప్రయత్నం చేయండి. ఇవన్నీ కూడా మనకి ఇనీషియల్గా కాంట్రాక్చువల్ బేసిస్ కింద తీసుకుంటున్నప్పటికీ కూడా 5 years కాంట్రాక్ట్ అంటే ఇంకా మీకు ఫర్దర్గా పర్మనెంట్ అయ్యేటువంటి ఛాన్సెస్ కూడా ఉంటాయి కాబట్టి సో ఎవరు కూడా వదులుకోవద్దు. చాలా డేస్ తర్వాత మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎంటర్ప్రైజ్ కింద పనిచేస్తున్న పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ నుంచి ఈ యొక్క జాబ్స్ని అయితే రిక్రూట్మెంట్ చేయడానికి నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయితే చేస్తారు. ఎగ్జామినేషన్ సెంటర్స్ గురించి అయితే ఆలోచించొద్దు. సో మనకి జాబ్ పోస్టింగ్ అనేది మన సొంత రాష్ట్రాల్లోనే ఉంది కాబట్టి మీ గనక ఎలిజిబిలిటీ ఉంటే మాత్రం తప్పనిసరిగా అప్లై అయితే చేసుకునే ప్రయత్నం చేయండి. మనకి పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ నుంచి రిలీజ్ అయినటువంటి 1543 వేకెన్సీస్కి సంబంధించినటువంటి జాబ్ నోటిఫికేషన్ డీటెయిల్స్. సో దీనికి సంబంధించి మీరు అప్లై చేయాలి అనుకుంటే నోటిఫికేషన్ అప్లై లింక్స్ అన్ని కూడా మన వెబ్సైట్లో క్లియర్గా అయితే రాయడం జరిగింది తెలుగులో. అక్కడ మీకు లింక్స్ కూడా ఇచ్చాను, అన్ని కూడా చెక్ చేసుకుని అప్లై అయితే చేసేయండి. ఇంకా ఏదైనా డౌట్ ఉంటే నాకు కామెంట్ రూపంలో అడగండి. ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి ఒక వీడియోని మీ ఫ్రెండ్స్తో అయితే షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.